ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వరల్డ్ ఆఫ్ రాహుల్ కటికల. సో కొత్త కెమెరా యాంగిల్తో ఇప్పుడు గుంటూరు డ్రైవ్కి వెళ్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద టాప్ బాక్స్ ఇన్స్టాల్డ్. సో ఈ యాంగిల్ ఎలా ఉంటుందో చూద్దాము, ట్రై చేద్దామని చెప్పి పెట్టాను. మరి ఎక్కువ వాబ్లింగ్ ఉందా ఏంటో తెలియదు, కానీ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ దట్ టు ఐఎమ్ డ్రైవింగ్ మై డాడ్ with me, so let's go. Time వచ్చి 5 o'clock. సో అప్రాక్సిమేట్గా మేబీ ఒక 6కి అలా రీచ్ అవుతానేమో. వెళ్ళి ఇన్స్టలేషన్ చేయించుకొని ఏదైనా ఇంకొంచెం షాపింగ్ బాక్స్ ఏమైనా ఉంటాయి చూసుకొని కంప్లీట్ చేసుకొని విల్ కమ్ బ్యాక్. ముందు ఇక్కడ మౌంట్ చేశాను కెమెరాని విత్ ఎక్స్టెన్షన్ రాడ్ ఇక్కడ పెట్టి. అదేమో ఇంత హైట్లో ఉంటుంది, వాబ్లింగ్ అవుతుంది. సో అలా వాబుల్ అవుతుంటే రైడ్ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో ఐ రిమూవ్ ద ఎక్స్టెన్షన్ రాడ్ అండ్ ద కెమెరా. జస్ట్ ఒక 1/4 జర్నీ అయింది, ఇంకా దూరం వెళ్ళాలి. అదేం వాబుల్ అవుతుంటే స్లోగా చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. నేను అంతలా చూసుకుంటా వెళ్తే ఇక లేట్ అవుతుంది. సో ఐ రిమూవ్ ద ఎక్స్టెన్షన్ రాడ్ అండ్ ద కెమెరా ఫ్రమ్ నా వ్యూ చూపించే దాని నుంచి తీసేసి ఇటు మార్చేసాను. సో లెట్స్ గో. కొంచెం అట్లీస్ట్ ఇందాక ఒక 60లో వెళ్తేనే అది కొంచెం అట్లా వాబుల్ అవుతుంది, కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు మేబీ కొంచెం పీస్ఫుల్గా మేబీ ఒక 70-80లో క్రూజ్ చేస్తాను. ఆల్రైట్, ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంటుంది, అది చూపించి. లేక్ ఉంది. ఓ మొత్తం ఫ్లవర్స్, నైస్. మొత్తం వాటర్ ఉండేవి, వాటర్ నుంచి మొత్తం ప్లాంట్స్ వచ్చేసి మొత్తం ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. లేక్ ఏమైపోయిందో కానీ బ్యూటిఫుల్. సో డ్రైవ్ చేస్తూ ఇంకొన్ని థాట్స్ వచ్చినాయి, కొన్ని షేర్ చేసుకోవాలనిపించింది. సో బేసికలీ ఐ లైక్ పీపుల్ హూ ఫాలో సేఫ్టీ. సో సేఫ్టీ అండ్ రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళంటే నాకు ఐ లైక్ దెమ్. ఇలాంటి చప్రీగాళ్ళు కాకుండా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసేవాళ్ళు, హై బీమ్ లైట్స్ వేసుకొని వచ్చేవాళ్ళు, ఇలా ఇండికేటర్ లేకుండా రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు. ఐ డోంట్ లైక్ సచ్ పీపుల్. ప్రాపర్గా మంచిగా సేఫ్టీ అంటే ఏదో ఎవరి కోసమో కాదు. ఫస్ట్ థింగ్ వాళ్ళ సెల్ఫ్ సేఫ్టీ. ఇప్పుడు వాడు వెళ్ళి పడ్డాడంటే వాడికే సేఫ్ కాదు, వాడి లైఫ్కి సేఫ్ కాదు. సో ఐ లైక్ పీపుల్ హూ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ యాజ్ వెల్ యాజ్ ఎదుటోళ్ళ గురించి కూడా కాస్త ఆలోచించి పనులు చేసేవాళ్ళంటే నాకు ఇష్టం. సో ఐ ఫెల్ లైక్ షేరింగ్ ఇట్. సో వాటిలో వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ హాంకింగ్, హార్న్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా మినిమల్గా ఎప్పుడన్నా ఒకసారి హాంకింగ్ చేస్తాను తప్ప ఊరినే హాంకింగ్ చేయను. బికాజ్ దానివల్ల చుట్టుపక్కల వాళ్ళందుకు అది కూడా సౌండ్ పొల్యూషన్. వన్ ఆఫ్ ద సౌండ్ పొల్యూషన్స్లో మేజర్ సౌండ్ పొల్యూషన్ అది ఇండియాలో. హాంకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సౌండ్ పొల్యూషన్ ఫ్యాక్టర్ ఇన్ ఇండియా. ఊరినే అవసరం ఉన్నా లేకపోయినా కీకి కీకి కీక్ కీకి కీకి కీక్. ఒక్కొక్కడైతే మ్యూజిక్ వేసుకుంటే వెళ్తాడు హార్న్తో. ఎందుకు వేస్తారో తెలీదు, అది మంచిది కాదు. హార్న్ అనేది ఎప్పుడు ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, అలాంటి సిచ్యువేషన్స్లోనే వాడాలి. ఎక్కడ పడితే అక్కడ ఊరినే ఉంది కదా అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళడం కాదు. సో ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్ దీస్ ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ రూల్స్ ఫాలో అయితే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎవ్రీ వన్ అరౌండ్ యూ.
ఏంటంటే జానా టాప్ బాక్స్కి దీన్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇది ప్రెస్ చేసి కింద అన్నామంటే కింద అన్లాకింగ్ ఉంటుంది. ఇది అన్లాకింగ్. ఓకే. తర్వాత మనం ఇలా పైన ఇలా లాక్ అయి ఉంటుంది. ఇలా మనం తీసేసుకొని ఇలా చూసామంటే ఇన్సులేషన్ ఫామా? ఇన్సులేషన్ ఫామ్ వస్తుంది. ఓకే ఓకే. అండ్ మనకి ఎక్స్ట్రా 2 స్టిక్కర్స్ కూడా ఇస్తారు, రిఫ్లెక్టింగ్ స్టిక్కర్స్. ఓకే. మనం ఇక్కడ స్టిక్ చేసుకున్నప్పుడు ముందు వెహికల్ వెళ్తుంది దానికి కావు 2 రిఫ్లెక్టర్స్. ఓకే, బాగుంది. లోపల ప్యాడింగ్ కూడా బాగుంది. దీనికి లోపల ప్యాడింగ్ కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. లైక్ ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడానికి కూడా మీకు ల్యాప్టాప్ ఉంటుంది. ల్యాప్టాప్ అయినా సరే, కెమెరా గేర్ ఏమైనా సేఫ్గా ఉంటాయి కూడా వస్తుంది. లైక్ మొబైల్స్ ఏమైనా పెట్టుకోవాలంటే దానికి అమౌంట్ కానీ పౌచ్ కానీ ఏమైనా పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ వస్తుంది. అవును. వేరే బ్రాండ్వి తీసుకుందాం అనుకొని కూడా తక్కువ ప్రైస్లో ఉన్నా కూడా మెయిన్ ఈ ప్యాడింగ్ బాగుంది. తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ క్వాలిటీ జానా అయితే. అవును. ఇంటీరియర్ అయినా సరే ఎక్స్టీరియర్ అయినా సరే చాలా బాగుంటుంది. స్ట్రాంగ్ బిల్డింగ్ కూడా అదే సేమ్ బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. అల్యూమినియం. దీంట్లోనే ప్లాస్టిక్ కూడా ఉంది. ప్లాస్టిక్ది వెళ్దాం అనుకున్నా కానీ బట్ ప్లాస్టిక్ది బ్రేక్ అవుతుంది చాలా ఈజీగా. ఇదైతే మనం వెహికల్ పడినా సరే ఆల్సో రౌండెడ్ కార్నర్స్. ప్లాస్టిక్ దానికి ఇలా షార్ప్గా వస్తుంది. ఓన్లీ అల్యూమినియం దానికి రౌండెడ్ కార్నర్స్ వచ్చినాయి. నేనంటే మెయిన్ ఈ అల్యూమినియం ఎందుకు తీసుకున్నా అంటే ఫ్రంట్ ఈ రేడియేటర్ గార్డ్ కూడా అల్యూమినియం ఉంది. సో దీంతో పాటు మ్యాచ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. బాగుంది. కింద కూడా సేమా? కింద లాకింగ్కి కింద కూడా లాకింగ్ సేమ్. మనము కావాలనుకున్నప్పుడు జస్ట్ ఓపెన్ చేసేసి కింద క్లిక్ చేయాలి. ఓకే, ఇది కింద. ఓకే. చాలా మంది డౌట్ ఉండొచ్చు బ్రో, ఊడిపోతుంది అలా మనకి అని. బట్ అసలు డౌట్ అయితే అసలు ఉండదు. ఫస్ట్ ఇక్కడ లాక్ చేసి ఇక్కడ లాక్ చేసిన తర్వాత పైన లాక్ చేసి అది ఇప్పుడు లాక్ అయినట్టు. లాక్ అయిపోతుంది. అండ్ మనకి ట్రై చేసినప్పుడు మాత్రం అంతేనా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాంటి డౌట్ లేదు. సో మనం వెయిట్ పెట్టినా పిలియన్ వెనక కూర్చొని దీని మీద రెస్ట్ అయినా కూడా నో ఇష్యూస్. అసలు పిలియన్కి అయితే అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ అన్నమాట. వెనకాల కూర్చొని ఇక్కడ ఒక ప్యాడింగ్ ఒక పనుకుండి రావచ్చు. జస్ట్ ఒక థర్మాకోల్ లాంటిది ప్యాడింగ్ ఉంటుంది. ఆ ప్యాడింగ్ ఒకటి పెట్టుకుంటే అండ్ ఈజీ ఏంటంటే ప్రాసెస్ జెల్ సీట్ ఉంటుంది. జెల్ సీట్ పెట్టుకుంటే ఇంకా ది బెస్ట్ అన్నమాట. ఇక్కడ అంటున్నారా? జెల్ సీట్ వస్తుంది ఇంతవరకు. ఓకే. జెల్ సీట్ పెట్టుకుంటే ఇంకా ఫుల్ పిలియన్ కూడా మంచి సోఫానే పడుకొని రావచ్చు. అదే, ఇది ఒక మంచి ఫీచర్. ఈ రౌండెడ్ కార్నర్స్గా ఉండే షార్ప్ కార్నర్స్ అయితే అటు ఇటు టూ హ్యాండిల్స్ ఉంటాయి. మనకు వేరే లగేజ్ ఉన్నా కూడా ఇది ఒక హ్యాండ్లో తీసుకొని వెళ్ళొచ్చు. ఇదొక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది తీసుకోవడానికి. ఓకే, ది బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ.